వెల్కమ్ టు మన వైరల్ న్యూస్. కాటారం మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంత్రిని అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ మండిపడింది. శ్రీపాదరావు, మంత్రి శ్రీధర్బాబు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం, మేడిగడ్డ చెక్ డ్యాంల అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. నిన్నటి రోజున కాటారం మండల కేంద్రంలో బుడ్డరకాండ్ రౌడీకి సంబంధించిన బానిసలు కొంతమంది కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాస్తవంగా ఈ ప్రెస్ మీట్కి మేము స్పందించకూడదు అనుకున్నాము. కానీ మంత్రి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఈ బుడ్డరకాండ్ రౌడీ బానిసల యొక్క మాటలే నిజం అనుకుంటారని ఈరోజు మేము స్పందించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. గత 35-40 సంవత్సరాల నుండి మంత్రి నియోజకవర్గాన్ని స్వర్గీయ శ్రీపాదరావు గారు ఈ మారుమూల ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క పల్లెలని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడం జరిగింది. శ్రీపాదరావు గారి ఆశయ సాధనలో భాగంగా దుద్దుల శ్రీధర్బాబు గారు గౌరవ మంత్రివర్యులు ఆయన ఆశయ సాధనని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో గత 15-20 సంవత్సరాల నుండి అధిక పదవిలోకి వచ్చిన సమయం నుండి ఈ మంత్రి నియోజకవర్గానికి ఎల్లవేళలా అభివృద్ధి చేయాలి, మంత్రి నియోజకవర్గాన్ని మా నాన్నగారు కలలు కన్నా మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలి, ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంలో మంత్రి నియోజకవర్గానికి అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా శ్రీపాదరావు గారి ఆశయ సాధనలో ఆయన తనయుడు గౌరవ దుద్దిల్ల శ్రీబాబు గారు కూడా మంత్రి నియోజకవర్గ ప్రజలకి పదవి లేకున్నా కూడా అహర్నిశలు మంత్రి నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా 24 గంటలు మంత్రి ప్రాంత ప్రజల కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తుల మీద ఎలాంటి స్థాయి లేని కొందరు వ్యక్తులు, కొందరు బుడ్డరకాండ్కి సంబంధించిన బానిసలు ఏదో విమర్శలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ మాత్రం పాత్ర లేని వ్యక్తి, 3 పార్టీలు మారిన వ్యక్తి, అలాంటి దొంగకి ఇక్కడ ఉన్న కొందరు బీఆర్ఎస్ దొంగలు కూడా సపోర్ట్గా ఉంటూ ఈరోజు మా నాయకుల పైన, మా నాయకుల వాళ్ళ నాన్నగారి పైన, వాళ్ళ సోదరి పైన ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ మంత్రి నియోజకవర్గంలో ఏది ఉన్నా కూడా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ దుద్దిల్ల కుటుంబం. ఆ దుద్దిల్ల కుటుంబం శ్రీపాదరావు గారు, శ్రీధర్ బాబు గారు చేసిన అభివృద్ధి నేటికి కూడా మంత్రి నియోజకవర్గంలో కనబడుతుంది తప్పించి మీరు చేసిన అభివృద్ధి ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో ఏం లేదు. మీరు చేసింది 10 సంవత్సరాలలో మీ రాజగృహాలకు సంబంధించిన అవినీతి సొమ్ముతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాని మీద అవినీతి సొమ్ముతో రాజగృహాలు కట్టించుకున్నారు. ఇంకొకటి పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఓపెన్ చేసింది మీరు. ఆ పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కింద ఈ మంత్రి నియోజకవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకి వస్తున్న డబ్బు ఎక్కడిది, దాని మీద కూడా మీరు శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు రండి. ఇంకొక విషయం ఏంటంటే మా నాయకుడు ఐటీ మంత్రివర్యులు వారి సోదరులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంత్రి నియోజకవర్గంలో శ్రీబాబు గారు పర్యటనలు చేస్తూ 24 గంటలు ప్రజలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ముందుకు నిలవడం చేయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తి పైన కూడా ఏ పదవి లేకుండా మంత్రి నియోజకవర్గంలో ప్రోటోకాల్ లేకుండా తిరుగుతున్నాడు, అతనికి పోలీసులు కానీ ఎవరు కానీ సలాం కొడుతున్నారు అంటున్నారు. ఈరోజు శ్రీబాబు గారు అనే వ్యక్తి ఈ మంత్రి నియోజకవర్గంలో లేకపోతే మీలాంటి దొంగ రాజకీయ నాయకులు, దొంగలు ఈ మంత్రి నియోజకవర్గానికి సర్వనాశనం చేయడానికి ముందుకు వచ్చేటోళ్ళు శ్రీబాబు గారు ఉన్నారు కాబట్టి, ఆయన భయం ఉన్నది కాబట్టి దొంగలకు మీకు ఎలాంటి చిన్న తప్పు చేయకుండా కూడా ఆయన భయంతో మీరు బతుకుతున్నారు. అది శ్రీబాబు గారి గొప్పతనం. ఈరోజు ఓడేట్ బ్రిడ్జి, కాళేశ్వరం బ్రిడ్జి, అది మీ ఓడేట్ బ్రిడ్జి కానీ కాళేశ్వరం బ్రిడ్జి కానీ ఆ మానేరుకు సంబంధించిన పరివాహక ప్రాంతంలో చిన్న చెక్ డ్యాములు మీ పాలనలో జరిగాయి. మీ పాలనలో అవినీతికి సంబంధించి మీరు కమిషన్లు తీసుకొని వాటిని నాణ్యత లోపంగా కట్టింది కాబట్టి ఈరోజు అవి కోల్పోతున్నాయి. ప్రతి నియోజక ప్రజానికి, మీ దొరకు, మీ ప్రతి ఒక్కరికి తెలిసే విషయము. అవినీతి చేసి అవినీతి సొమ్ముతో మీరు రాజగృహాలు కట్టుకుని విలాసవంతమైన బతుకులు బతుకుతూ ఉంటే ఈరోజు మంత్రి నియోజకవర్గంలో రైతులు మొత్తం మీరు కట్టిన నాణ్యత లోపం వల్ల కూలిపోయిన బ్రిడ్జిల వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. ఈ విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. మీరు మాయమాటలు చెప్పి మంత్రి నియోజకవర్గంలో ప్రజల్ని తప్పుదారి పట్టిద్దామంటే మాత్రం ఎవరు ఇక్కడ చూసుకుంటూ ఊరుకోరు. ఇంకొకటి విషయం ఏంటంటే మా కాటరం మండలానికి సంబంధించిన ప్రజా కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి గారు, అతను ఉపాధి హామీ పనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రిసోర్స్కి సంబంధించిన ఒక టెక్నికల్ వ్యక్తిగా మాత్రమే పనిచేయడం జరిగింది. దాని మీద కొందరు జీర్ణించుకోలేని వ్యక్తులు
అతని మీద సోషల్ ఆడిట్ విషయంలో అతని తప్పు ఉంది అని చెప్పేసి అక్రమంగా కేసులు ఎక్కించింది. దానికి సంబంధించి అప్పుడున్న గ్రామీణ శాఖ అభివృద్ధి కమిషనర్ కూడా ఇతని తప్పు లేదని తిరిగి ఉద్యోగులకు కూడా తీసుకోవడం జరిగింది. అతని మీద కూడా తప్పు ఆరోపణలు చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు, వారి పక్కపొట్టి కూర్చున్నారు. వాళ్ళని అడుగురు, అతని గురించి కూడా తెలుస్తుంది మీకు. ఇంకోటి ఏంటంటే ఉద్యోగాల గురించి మాట్లాడేది మీరంతా. జేఎన్టీయూకు సంబంధించి మంత్రి నియోజకవర్గంలో జేఎన్టీయూ మా శ్రీధర్ బాబు గారు తీసుకొచ్చిన జేఎన్టీయూ కాలేజీలో అప్పుడు బహుజన దళిత బిడ్డలకు సంబంధించిన పిల్లలు అందరూ ఉద్యోగాలు చేసుకుంటే మీ దొంగ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఉద్యోగాలు తీపిచ్చిళ్ళు, ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేసేసి ఉద్యోగాలకు రాకుండా విధులకు హాజరు కాకుండా భయపెట్టించేసి ఎంతమంది దగ్గర కమిషన్లు తీసుకున్నారనేది కూడా దాని గురించి కూడా మా దగ్గర ఆధారాలని తప్పకుండా వారితో కూడా మేము ఆధారంతో బయటకు వస్తాం. ఇంకొకటి ఏంటంటే ఏ ఊరికి వెళ్ళినా కూడా శ్రీపాదరావు గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఇందిరమ్మ ఇళ్ళ విషయం కట్టించిన ఇల్లు తప్పించి ఈ నియోజకవర్గంలో మీరు కట్టించిన ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేదు. అలాగే ఇన్ని రోజులు 10 సంవత్సరాల్లో లేని మా శ్రీధర్ బాబు గారి ఊరి మీద మీకు అంత ప్రేమ వస్తుంది కదా, ఆ ఊర్లో మీరు ఎంతమందికి గృహలక్ష్మి ఇల్లు ఇచ్చిళ్ళు, ఎంతమందికి దళిత బంధు ఇచ్చిళ్ళు, వీటన్నిటి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు మత్తి నియోజకవర్గంలో హత్యలు, మారణహోమాలు, రౌడీ రాజకీయాలు, గుండా రాజకీయాలు చేసేది మీరు. అలాంటి వ్యక్తులు మీరు ఈరోజు మత్తి నియోజకవర్గం మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం తప్పు. ఇకనైనా ఎవడైనా కూడా మా నాయకుల మీద కానీ మా శ్రీబాబు గారి మీద శ్రీధర్ బాబు గారి మీద కానీ తప్పుడు ఆరోపణలు పిచ్చి కూతలు చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. తప్పకుండా మా యూత్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్ల మీద ఎవరిని తిరగనీయం, ఎక్కడికక్కడ అడ్డుకట్ట చేస్తాం. ఖబర్దార్, జాగ్రత్త.